హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ APPSC ఎగ్జామ్ ఆన్లైన్. ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్ అన్నింటినీ క్విక్గా డిస్కస్ చేద్దాం. ముందుగా మనం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి అన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటినీ డిస్కస్ చేద్దాం. డిఫెన్స్ కరెంట్ అఫైర్స్లో ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ప్రీవియస్ డే మనం చెప్పుకున్నాం కదా. అలాగే INS సునయన అనేది మొజాంబిక్ కంట్రీ, ఇదొక ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అనమాట. యాజ్ అ పార్ట్ ఆఫ్ కమ్యూనిటీ అవుట్రీచ్ ప్రోగ్రామ్, యాజ్ పార్ట్ ఆఫ్ కమ్యూనిటీ అవుట్రీచ్ ప్రోగ్రామ్ INS సునయన అనేది మొజాంబిక్ కంట్రీకి వెళ్ళిందనమాట. ఓకే, సో మొజాంబిక్ కంట్రీ గురించి అంటే మొజాంబిక్ క్యాపిటల్ వచ్చేసి మాపుటో. క్యాపిటల్ ఆఫ్ మొజాంబిక్ ఈజ్ మాపుటో అండ్ ఇట్స్ కరెన్సీ ఈజ్ మెటికల్. ఓకే, కరెన్సీ ఈజ్ మెటికల్. ఓకే, సో ఈ షిప్ అనేది సదరన్ నావల్ కమాండ్ కోచి నుంచి వెళ్ళిందనమాట. సో అక్కడ ఏ పోర్ట్కి వెళ్ళిందంటే పోర్ట్ బియరా మొజాంబిక్. ఓకే, సెకండ్ మీటింగ్ ఆఫ్ ఇండియా టాంజానియా జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ హెల్డ్ ఇన్ ఆరుషా. ఆరుషా అనేది ఒక ప్లేస్ అనమాట, టాంజానియాలో ఒక ప్లేస్. అలాగే ఈ మీటింగ్కి ఎవరు అటెండ్ అయ్యారంటే మన ఇండియా తరపు నుంచి హై కమిషనర్ ఆఫ్ ఇండియా టు టాంజానియా శ్రీ బినయ్ శ్రీకాంత్ ప్రధాన్. ఓకే, బినయ్ శ్రీకాంత్ ప్రధాన్ అటెండ్ అయ్యారనమాట. ఇండియా టాంజానియా మధ్య బయలాటరల్ అగ్రిమెంట్స్ అనేవి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఎక్కువగా జరిగేవి. అప్పుడు 2009-2010 సమయానికైతే $31 బిలియన్ అనేది ట్రేడ్ అనేది జరిగిందనమాట. అండ్ ఇండియా ఈజ్ ద టాంజానియాస్ సెకండ్ లార్జెస్ట్ ఇన్వెస్టర్. ఓకే, అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారు 2016లో టాంజానియాను విజిట్ చేస్తే, అలాగే టాంజానియా హై లెవెల్ అయిన ప్రెసిడెంట్ జకాయా కిక్వెటే 2014లో మన ఇండియాని విజిట్ చేశారనమాట. ఓకే, మన మధ్య బయలాటరల్ రిలేషన్స్, ఇండియా మరియు టాంజానియా మధ్య బయలాటరల్ రిలేషన్స్ చాలా తక్కువగా ఉన్నా కూడా ఇప్పుడు స్ట్రెంథెన్ చేయడానికి డిఫెన్స్ కోఆపరేషన్ అంటే డిఫెన్స్ రంగంలో వీటి మధ్య అడ్వాన్స్మెంట్ తీసుకెళ్లాలని చెప్పేసి ఇప్పుడు మీటింగ్ అనేది వరుసగా కండక్ట్ చేస్తున్నారనమాట. సో త్వరలో అనేది ఒక MOU అనేది జరగబోతుంది అనమాట. అప్పుడు మనం దాని గురించి ఇంకా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ ఇక టాంజానియా కంట్రీ విషయానికి వస్తే టాంజానియా క్యాపిటల్ వచ్చేసి డోడోమా. ఓకే, క్యాపిటల్ ఈజ్ డోడోమా అండ్ కరెన్సీ ఈజ్ షిల్లింగ్. ఓకే, కరెన్సీ ఈజ్ షిల్లింగ్. ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ ట్రాన్సాక్షన్స్ క్రాస్ ఆల్ టైమ్ హై ఆఫ్ 10.6 మిలియన్ ఇన్ మే. సో మేలో ఎక్కువగా 10.6 కంటే ఎక్కువగా ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ ట్రాన్సాక్షన్స్ అనేటివి జరిగాయి అని చెప్తున్నారనమాట. ఓకే, సో ఈ ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ ట్రాన్సాక్షన్ అనేది ఏ రకంగా అయినా జరగచ్చు అనమాట. లైక్ అటెండెన్స్ కానీ, ఓకే, లేదా ట్రావెల్ డిజి యాత్ర చెప్పుకున్నాం కదా అలా కానీ, లేదా ఏదైనా ట్రాన్సాక్షన్ APPSC ఉంది కదా, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్, అలా కానీ. ఓకే, ఇంకా వేరే స్కీమ్స్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయవచ్చు అనమాట, ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్. ఓకే, ఇది ఒక టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. సో దీన్ని మన ఇండియాలో వేరియస్గా యూస్ చేస్తున్నారనమాట. లైక్ మోర్ దాన్ 40 సెంట్రల్ అండ్ స్టేట్ మినిస్ట్రీస్ ఆల్రెడీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. లైక్ ఈకేవైసీ కానీ, AEPS కానీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కానీ. ఓకే, సో ఇలా అన్ని విషయాల్లో PM కిసాన్ స్కీమ్ కానీ, అలాగే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, వీటన్నింటిలో కూడా ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ అనేది యూస్ చేస్తున్నారనమాట. సో అలా వైడ్లీ యూస్ చేస్తున్నందువల్ల దీని ట్రాన్సాక్షన్స్ అనేవి ర్యాపిడ్గా పెరుగుతున్నాయి. ఓకే, ఈ ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారంటే అక్టోబర్ 2021 లాంచ్ చేశారనమాట. ఓకే, ఇక మనం హిందూ న్యూస్ పేపర్కి సంబంధించి అన్ని ఆర్టికల్స్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. సెంటర్ పర్మిట్స్ స్టేట్ టు అవైల్ అడిషనల్ బోరోయింగ్ ఆఫ్ 9,574 crores. ఇదేంటంటే ఈ ఇనిషియేటివ్ అనేది 21-22 బడ్జెట్లో అనౌన్స్ చేశారన్నమాట ఫస్ట్ టైం. ఎలాంటిదంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఓకే, సో ఈ రెండు మంత్రిత్వ శాఖలు కలిసి ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అన్నమాట. అదేంటంటే ఏ స్టేట్ అయితే పవర్ డిస్ట్రిబ్యూషన్లో
పవర్ కన్జంప్షన్లో, పవర్ సేవింగ్స్లో రిఫార్మ్స్ని తీసుకొస్తాయో పవర్ రిఫార్మ్స్. సో పవర్ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఎనర్జీ సేవింగ్ ఏ స్టేట్స్ అయితే చేస్తాయో, ఎనర్జీ సేవింగ్ స్టేట్స్, వీరికి అదనంగా అడిషనల్ బారోయింగ్ పవర్ ఇద్దాం. అడిషనల్ బారోయింగ్ పవర్, అడిషనల్ బారోయింగ్ పవర్ ఇద్దామని చెప్పేసి ఈ స్కీమ్ అనేది 2021-22లో లాంచ్ చేయడం జరిగిందనమాట. అలా అడిషనల్ బారోయింగ్ స్పేస్ని క్రియేట్ చేసుకునేదానికి స్టేట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పోటీపడి ఎనర్జీ సేవింగ్స్ అనేది స్టార్ట్ చేశాయన్నమాట. అలా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. ఎనర్జీ సేవింగ్స్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. కాబట్టి ఇలా 12 స్టేట్స్ ఉన్నాయన్నమాట ఇంకా. ఓకే, టోటల్ 12 స్టేట్స్. సో ఈ 12 స్టేట్స్ ఎలిజిబుల్ అయ్యాయన్నమాట ఈ స్కీమ్ కోసం. సో ఈ స్కీమ్ కింద ఏంటంటే ఎక్స్ట్రా బారోయింగ్ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట స్టేట్స్కి. సో స్టేట్ యొక్క జిఎస్డిపి ఎంత ఉంటుందో ఆ జిఎస్డిపిలో 0.5% లోన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో అలా మన స్టేట్ అనేది 9,574 crore అనే అడిషనల్ బారోయింగ్ స్పేస్ అనేది క్రియేట్ చేసుకునింది అనమాట. ఓకే, బయో ఫెర్టిలైజర్ స్కీమ్. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా, యూరియా సబ్సిడీ స్కీమ్ టు కంటిన్యూ అని చెప్పేసి. ఆ సబ్సిడీ అనేది పర్ బ్యాగ్ అంటే 45 kg పర్ బ్యాగ్ మీద 242 రూపీస్ ప్రైస్ని నిర్ణయించింది అనమాట. దాని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 2,200 రూపీస్ అని మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. ఓకే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అంత సబ్సిడీ ఇస్తుందన్నమాట. 2,200 రూపీస్ని లో ఓన్లీ 242 రూపీస్ మాత్రం పే చేసి ఫార్మర్స్ అనేది కొనుక్కోవచ్చు అనమాట. ఆ రిమైనింగ్ సబ్సిడీ, రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా గవర్నమెంట్ బేర్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది సబ్సిడీ స్కీమ్, యూరియా సబ్సిడీ స్కీమ్. సో ఇందులోనే బయో ఫెర్టిలైజర్ స్కీమ్ని ఇన్వాల్వ్ చేశారనమాట. దీని గురించి కూడా మనం ఎస్టర్డే చెప్పుకున్నాం. ఓకే, అదేంటంటే మన్సుఖ్ మాండవ్య, సెంట్రల్ మినిస్టర్ అయిన మన్సుఖ్ మాండవ్య ఏం చెప్పారంటే, సో సెంటర్ వుడ్ ఇన్సెంటివైజ్ దోస్ స్టేట్స్ విచ్ వుడ్ అడాప్ట్ ఆల్టర్నేటివ్ ఫర్టిలైజర్స్ విత్ ద సబ్సిడీ దట్ వాస్ సేవ్డ్ బై రెడ్యూసింగ్ ద యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్. ఓకే, సో ఏదైతే ఈ సబ్సిడీ ఉంది కదా, ఈ సబ్సిడీ అనేది కెమికల్ ఫర్టిలైజర్స్ మీద ఇస్తున్నారు, యూరియా సబ్సిడీ. ఓకే, కెమికల్ ఫర్టిలైజర్స్. సో ఇప్పుడు స్టేట్స్కి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. స్టేట్కి ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఎలా అంటే మీరు ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ని తగ్గించేసి, వాటి కన్సంప్షన్ తగ్గించేసి ఆల్టర్నేటివ్ ఫర్టిలైజర్స్ అయిన బయో ఫెర్టిలైజర్స్ వైపు వెళ్ళారనుకోండి, బయో ఫర్టిలైజర్స్కి వెళ్ళారనుకోండి, అప్పుడేంటి ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ పైన సబ్సిడీ ఇస్తుంది కదా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఆ అమౌంట్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఆ అమౌంట్ అనేది తగ్గిందనుకోండి, అప్పుడు ఏంటంటే ఈ అమౌంట్, ఈ రెడ్యూస్ చేసిన అమౌంట్ అనేది వీళ్ళకి ఇవ్వబడుతుంది అనమాట. ఇన్సెంటివ్ రూపంలో ఆ స్టేట్కి ఇవ్వబడుతుంది అనమాట. అలా వాళ్ళు మెజరింగ్ ఏం పెట్టారంటే, యూజింగ్ 10 lakh ton ఆఫ్ కన్వెన్షనల్ ఫెర్టిలైజర్స్ అండ్ రెడ్యూసెస్ ఇట్స్ కన్జంప్షన్ బై 3 lakh tons. ఓకే, సో 10 lakh tons ఆఫ్ కన్వెన్షనల్ ఫెర్టిలైజర్స్ అంటే, కన్వెన్షనల్ అంటే బయో ఫెర్టిలైజర్స్ అనమాట. సో బయో ఫెర్టిలైజర్స్ని యూజ్ చేసి ఏదైతే ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ యొక్క సబ్సిడీ ఉందో దాన్ని తగ్గించగలిగితే, అది ఎంత తగ్గించాలంటే 3,000 crore వరకు తగ్గించాలన్నమాట. అలా తగ్గించగలిగితే అందులో 50% అనేది సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కింద స్టేట్ గవర్నమెంట్కి ఇస్తుందన్నమాట. ఓకే, అంటే సింపుల్గా చెప్పాలంటే స్టేట్ గవర్నమెంట్స్ని ప్రమోట్ చేస్తుందన్నమాట. ఎలా, మీరు కెమికల్ ఫర్టిలైజర్స్ నుంచి బయో ఫెర్టిలైజర్స్ వరకు మీరు కన్వర్ట్ అయ్యారంటే మీకు అడిషనల్గా కొంత బెనిఫిట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట. ఇది బయో ఫెర్టిలైజర్ స్కీమ్. ఓకే, ఇందులో భాగంగానే నానో యూరియా కన్జంప్షన్ కూడా పెంచాలి అని చెప్పి చెప్తున్నారనమాట. ఇది కూడా ఒక ఆల్టర్నేటివ్ ఫర్టిలైజర్ అనమాట, లైక్ బయో ఫర్టిలైజర్స్. ఓకే, కెమికల్ ఫర్టిలైజర్స్ లాగానే వాటికి ఆల్టర్నేటివ్గా నానో యూరియా వాడచ్చు అనమాట. నానో యూరియా లైక్ బయో ఫర్టిలైజర్ లాగానే అనమాట ఇది. ఓకే, అందుకని చెప్పేసి 8 నానో యూరియా ప్లాంట్స్ అనేవి ఇప్పుడే ఇండియాలో ఎస్టాబ్లిష్ అవుతున్నాయి అనమాట. 8 నానో యూరియా ప్లాంట్స్. సో వీటి ద్వారా టోటల్గా 44 crore బాటిల్స్ని డెవలప్ చేయాలి. 44 crore బాటిల్స్ని డెవలప్ చేయాలి. వాటి ప్రొడక్షన్ కెపాసిటీ అంతకు పెంచాలి బై 2025-26 అని లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. ఓకే, సో దీన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మీరు నానో యూరియా బాటిల్స్ని కూడా కొనండి అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకే, కంటింజెంట్స్ ఫ్రమ్ ఇండియా టు అటెండ్ బాస్టిల్ డే పెరేడ్. ఓకే, బాస్టిల్ డే పెరేడ్ అనేది ఎక్కడ జరుగుతుందంటే ప్యారిస్లో జరుగుతుందన్నమాట. July 14 ప్యారిస్లో జరుగుతుందన్నమాట. లైక్ మన ఇండిపెండెన్స్ డే లాగా వాళ్ళకి బాస్టిల్ డే పెరేడ్ జరుగుతుందన్నమాట. ఈ బాస్టిల్ డే పెరేడ్కి ముఖ్య అతిథిగా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అటెండ్ అవునున్నారనమాట. సో దీనికోసం అని చెప్పేసి మన ఇండియా నుంచి త్రివిధ దళాలకు సంబంధించిన 3 కాంటింజెంట్స్
అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి టోటల్గా 242 పర్సనల్ వెళ్తున్నారనమాట. అలాంగ్ విత్ రాఫెల్ ఫైటర్ జెట్స్. ఓకే, రాఫెల్ ఫైటర్ జెట్స్ని కూడా తీసుకెళ్తున్నా అక్కడ చూపిస్తున్నారనమాట. ఓకే, కర్ణాటక సెట్ టు గివ్ క్యాష్ ఇన్ లైవ్ ఆఫ్ ఫ్రీ ప్రైస్. ఓకే, సో అన్నభాగ్య స్కీమ్ అనేది స్టార్ట్ చేశారనమాట. అన్నభాగ్య స్కీమ్ అనేది ఈ కర్ణాటక గవర్నమెంట్ న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అంతకుముందు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్నభాగ్య స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి, ఫ్రీ రైస్ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారనమాట. సో అలా అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళు ఎంత ఇవ్వాల్సి వచ్చిందంటే రైస్ 2.29 lakh tons ఆఫ్ రైస్ అనేది ఇవ్వాల్సి వచ్చిందనమాట ఫర్ 4.42 crore ఫ్యామిలీ మెంబర్స్కి. ఓకే, సో ఇది చాలా బర్డన్ అని చెప్పేసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది రిఫ్యూజ్ చేసిందనమాట. ఓకే, స్టేట్కి ఏం చెప్పిందంటే ఇంత రైస్ అనేది అవైలబుల్ లేదు, ఇంత రైస్ ఇవ్వలేము, ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుందని చెప్పిందనమాట. సో దానికి ఆల్టర్నేటివ్గా కర్ణాటక క్యాబినెట్ ఫైనల్గా ఏం డిసైడ్ చేసిందంటే పర్ కేజీ 34 రూపీస్ అనేది ఇద్దాం, అంటే 5 kilograms ఇంటూ 34 రూపీస్ ఇద్దామని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యారనమాట. సో ఆల్టర్నేటివ్గా రైస్ ఇచ్చే ప్లేస్లో వీళ్ళకి అమౌంట్ ఇద్దామని చెప్పి డిసైడ్ అయ్యారనమాట. ఓకే, సో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో ఇది ఇంపార్టెంట్ అనమాట. నేపాల్ సుప్రీంకోర్ట్ ఆర్డర్స్ గవర్నమెంట్ టు రిజిస్టర్ సేమ్ సెక్స్ మ్యారేజెస్. సేమ్ సెక్స్ మ్యారేజెస్ కోసం ఒక సపరేట్ రిజిస్టర్ మీరు క్రియేట్ చేయండి, సపరేట్ రిజిస్టర్ క్రియేట్ చేసి అండ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ని రిజిస్టర్ చేయండి అని చెప్పి నేపాల్ సుప్రీంకోర్టు ఆ గవర్నమెంట్ని ఆదేశించిందనమాట. ఓకే, ఆర్బీఐ రిలీజెస్ ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ జూన్ 2023. ఓకే, ఇది 27th ఇష్యూ అనమాట. ఓకే, 27th ఇష్యూ. అండ్ ఈ స్టెబిలిటీ రిపోర్ట్లో ఏం చెప్పారంటే గ్లోబల్ ఎకానమీతో పోల్చుకుంటే మన ఇండియన్ ఎకానమీ చాలా అన్సర్టనిటీని తగ్గించేసి కంటిన్యూ గ్రోత్ మూమెంటంని చూపిస్తోంది అని చెప్పి చెప్పారనమాట. ఓకే, ఇందులో మెయిన్గా 2 పాయింట్స్ని మనం నోట్ చేసుకోవాలన్నమాట. 2 పాయింట్స్ గురించి చెప్పారు. అదేంటంటే క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో. ఓకే, CRAR, క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో అనేది 17.1గా ఉంది అని చెప్పారనమాట. 17.1గా ఉందని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే కామన్ ఈక్విటీ టైర్ 1 రేషియో. కామన్ ఈక్విటీ టైర్ 1 రేషియో అనేది 13.9% ఉంది అని చెప్పారనమాట. ఓకే, అలాగే బ్యాంక్స్ యొక్క నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉంటాయి కదా, ఆ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేటివి 10 year లోకి వచ్చేసాయన్నమాట ఇప్పుడు. ఓకే, గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి ప్రస్తుతం 3.9%గా ఉన్నాయి. అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ వచ్చేసి ఓన్లీ 1% ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారనమాట. సో దీని ద్వారా ఏంటంటే బ్యాంక్స్ అనేవి మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయి. ప్రజెంట్ కండిషన్లో బ్యాంక్స్ అనేవి మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయి. దాని ద్వారా ఏంటంటే ఎక్కువగా లోన్స్ అనేటివి క్రియేట్ అవుతున్నాయి. ఆ లోన్స్ అనేటివి వితిన్ టైంలో మళ్ళీ వీళ్ళు గెయిన్ చేయగలుగుతున్నారనమాట. ఓకే, అలాగే ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్లో ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే హెల్తీ బ్యాలెన్స్ షీట్స్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ కార్పొరేట్స్ ఆర్ ఎంజెండరింగ్ ఏ న్యూ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సైకిల్ అండ్ బ్రైట్నింగ్ ద ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అని కూడా చెప్పారనమాట. అంటే ఈ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది కదా, బ్యాంక్స్ మరియు కార్పొరేట్ కంపెనీస్, వీటి మధ్య బ్యాలెన్స్ షీట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అంటే బ్యాంక్స్ యొక్క బ్యాలెన్స్ షీట్ అలాగే కార్పొరేట్ సెక్టార్ యొక్క బ్యాలెన్స్ షీట్ అనేది కరెక్ట్గా ఉండడం వల్ల న్యూ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ సైకిల్ అనేది కూడా పాసిబుల్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకే, యాక్చువల్గా ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనేది ఫస్ట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఫస్ట్ రిపోర్ట్ అయితే 25th March 2010 రిలీజ్ అయిందనమాట. ఓకే, 25th March 2010 రిలీజ్ అయిందనమాట ఫస్ట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్. ఓకే, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా August 2009 ఫస్ట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ యూనిట్ అనేది క్రియేట్ చేసిందనమాట. ఓకే, ఫైనాన్షియల్ స్టెబిలిటీ యూనిట్ అనేది క్రియేట్ చేసిందనమాట. ఎప్పుడు August 2009. తర్వాత ఫస్ట్ రిపోర్ట్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే 25th March 2010 రిలీజ్ అయిందనమాట. ఓకే, సో ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ని తయారు చేయడానికి గల రీజన్ ఏంటంటే గ్లోబల్ అవుట్లుక్ యాజ్ వెల్ యాజ్ ఇండియాస్ అవుట్లుక్, వీటి యొక్క మ్యాక్రో ఎకనామిక్ రిస్క్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, మార్కెట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ వెల్ యాజ్ స్ట్రెస్ అసెట్స్, సో వీటన్నింటి గురించి కంబైన్డ్గా ఒక రిపోర్ట్ తయారు చేస్తుందన్నమాట. అది గ్లోబల్ లెవెల్లో అలాగే ఇండియా లెవెల్లో, ఇండియాస్ అవుట్లుక్ లెవెల్లో. ఓకే, సో ఇది మెయిన్ ఉద్దేశం అనమాట ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్.
స్పోర్ట్స్ కరెంట్ అఫైర్లో ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఉమెన్స్ నేషనల్ ఫుట్బాల్ టైటిల్ని తమిళనాడు స్టేట్ గెలుచుకుందనమాట. ఓకే, స్టేట్స్ కరెంట్ అఫైర్లో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో వరల్డ్ బ్యాంక్ అనేది పవర్ సెక్టార్ రిఫార్మ్స్ కోసం అని చెప్పి హిమాచల్ ప్రదేశ్లో $200 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తుందన్నమాట. $200 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తుందన్నమాట. ఎస్టర్డే వీడియోలో కూడా మనం సేమ్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా. సో సేమ్ ఏంటంటే కరెంట్ అఫైర్, వరల్డ్ బ్యాంక్ అనేది $300 మిలియన్ అనేటివి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్కి ఇస్తుందని చెప్పుకున్నాం. దేనికి అంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్. ఓకే, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కోసం అని చెప్పి ఇంత అమౌంట్ అనేది ఇస్తుందని చెప్పుకున్నాం. సో ఈరోజు ఏంటంటే వరల్డ్ బ్యాంక్ అనేది పవర్ సెక్టార్ రిఫార్మ్స్ కోసం అని చెప్పి హిమాచల్ ప్రదేశ్లో $200 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తుందన్నమాట. ఓకే, సో ఇదండి ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్. మళ్ళీ మనం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.